వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వారికి, ఇష్టానుసారం మాట్లాడిన వారికి ఇప్పుడు కష్టకాలం తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వారిని వెంటాడి, వేటాడి అరెస్ట్ చేస్తోంది. ఏదో ఒక రోజున మాజీ సీఎం జగన్ రెడ్డి అరెస్టు కూడా ఖాయమని భావిస్తోన్న తరుణంలో ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు అరెస్ట్ అయి బెయిల్ పొందారు. 5 ఏళ్ల పాటు ఇష్టానుసారం మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబం పట్ల అవమానకరంగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టకూడదని టీడీపీ క్యాడర్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ నేతలు తరచూ మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి ఎందుకు ఈ ఆలస్యమని ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇంకా డిలే చేస్తే ప్రయోజనం ఉండదని అధికార పక్షం నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొడాలి నాని అరెస్టుకు ఏర్పాట్లు చేసే దిశగా తొలి అడుగు ముందుకు పడింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలోనే కొడాలి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సంఘటనతో ఆయనపై టీడీపీకి ఎంత కోపం ఉందన్న విషయం బయటపడింది. దీంతో ఓటమి తర్వాత కొడాలి చాలా కాలం అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారని చెబుతారు. లేనిపోని వివాదాలు సృష్టించుకోవటం కన్నా మౌనంగా గడపడమే బెటర్ అన్న ఆలోచనతో మాజీ మంత్రి కొడాలి తన నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిగా ఆయన నియోజకవర్గం వైపు చూసింది చాలా తక్కువ. కొడాలి నాని ఈ మధ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఆయనపై కేసుల జాబితాను బయటకు తీస్తోంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజుల వ్యవధిలోనే 2-3 కేసులు పెట్టగా అప్పట్లో కొడాలి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక గుడివాడలో నమోదైన కేసుల్లోనూ అనారోగ్య కారణాలతో కండిషన్ బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు చేసిన ప్రభుత్వం నానిని హైదరాబాద్, గుడివాడ కాకుండా ఉత్తరాంధ్రకు తీసుకువెళ్తోంది. కొడాలి ఎమ్మెల్యేగా ఉండగా 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లోనే విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ద్వారా చంద్రబాబు అభిమానుల ఆత్మాభిమానం దెబ్బతిన్నదని విశాఖవాసి అంజనప్రియ అప్పట్లోనే కొడాలిపై ఫిర్యాదు చేశారు. అయితే ఇన్నాళ్లు ఈ కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పోలీసులు తాజాగా బయటకు తీశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ ఆదివారం కొడాలికి నోటీసులు జారీ చేశారు. గుడివాడలో కొడాలి ఇంటికి వెళ్లిన పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులను ఆయన ఇంట్లో అందజేశారు. దీంతో ఉత్తరాంధ్రకు తీసుకొచ్చి కొడాలి నానిని అరెస్ట్ చేయిస్తారన్న చర్చ జరుగుతోంది. విజయవాడ జైళ్లు హౌస్ఫుల్ గా ఉండటంతో కొడాలిని విశాఖలో ఉంచాలని పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లో జైల్లో పెడితే కృష్ణా జిల్లా పరిసరాల్లో కార్యకర్తల హడావిడి ఎక్కువగా ఉంటుందని, విశాఖలో అయితే అంత ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఏదేమైనా 1-2 రోజుల్లో ఫుల్ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.